హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. హలో మౌనిక, ఎక్కడి నుంచి వచ్చాను మీరు? జనప్రియ సిటీ మియాపూర్. ఇక్కడ దగ్గరనే మియాపూర్. ఓకే, మీకు స్టిచ్చింగ్ ఏమైనా వచ్చా ముందు? లేదండి, అసలు ఏమి రాదు. స్టార్టింగ్ లో భయపడ్డావా మరి? చాలా భయపడ్డాను. ఇప్పుడు ఏ క్లాస్కి వచ్చినా 7th బ్లౌజ్ 8th బ్లౌజ్కి వచ్చాయి. 8th బ్లౌజ్ ఈ 7th బ్లౌజ్ వరకు మొత్తం అర్థమైంది కదా? అర్థమైంది. 7th బ్లౌజ్ అర్థం కాకుండా మళ్ళీ వచ్చి ఇవాళ పొద్దున క్లాస్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కాలర్. ఇది 7th బ్లౌజ్ అండి. ఇది మాత్రం 7th బ్లౌజ్. ఇది అర్థం కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాలర్ కూడా సేమ్ మహానటి కాలర్ నెక్ నుంచి మాక్సిమం ఒక 5 బ్లౌజెస్ వరకు సేమ్ ఉంటాయి. ఈ ప్యాటర్న్ చేస్తాను వాళ్ళే చేస్తారు. ఈ ప్యాటర్న్స్ మొత్తం ఇట్లా వాళ్ళు చేస్తే నేను మళ్ళీ వీళ్ళకు చూసి చెప్తాను అంట. ఇందులో ఏమేమి వస్తాయి అని చెప్తా. ఫస్ట్ 5 బ్లౌజ్ అయినాయి. 5 బ్లౌజ్ తర్వాత ఇందులో ఏమేమి వస్తాయని చెప్తాను. ఇక నా పేరు రాస్తా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ రాస్తా. ఎందుకు నా పేరు అంటే ఈ బుక్లు మొత్తం నా ఇంతకుముందు చెప్పాను, అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. బ్యాక్ పార్ట్ ఏమొస్తుంది రాస్తాయి. బ్యాక్ పార్ట్లో బ్యాక్ డ్రాప్ వస్తుంది. ఇది ప్యాకప్ చెప్తున్నా అంతే కదా. ప్యాకప్ ప్రతి ఒక్కటి రాస్తామని చెప్పకుండా ఆరు డ్రాప్ ఆర్ ప్యాకప్ అంటే క్లోజ్. ఇందులో బ్యాక్ హుక్స్ వస్తాయి ఆర్ జిప్ వస్తుంది. ఫ్రంట్ హుక్స్ వస్తుంది ఆర్ జిప్ వస్తుంది. సైడ్ హుక్స్ వస్తాయి ఆర్ జిప్ వస్తుంది. మళ్ళీ ఫ్రంట్ పార్ట్లా క్రాస్ వస్తుంది. ఫస్ట్ బ్లౌజ్ క్రాస్ అంటే స్ట్రైట్ అంటే సెకండ్ బ్లౌజ్ అంతేనా. తర్వాత ప్రిన్సెస్ వస్తుంది ఆ టక్స్. ఇన్ని రోజులు చెప్పిన ఫ్రంట్ పార్ట్ చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చెప్తున్నా మహానటి అంతేనా. ఫస్ట్ ఈ 5 బ్లౌజెస్ ఫస్ట్ అర్థమైంది అనుకో, ఇవన్నీ అర్థమవుతాయి. ఫస్ట్ 5 బ్లౌజెస్ కొంచెం కష్టం అనిపించింది ఇక్కడ వరకు. తర్వాత మహానటి కంచి చాలా ఫ్లోగా వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళకి ఎగ్జామ్, వీళ్ళు ఏం కుట్టుకోవాలి వీళ్ళే ఎగ్జామ్, వీళ్ళే ఇవన్నీ రాస్తే ఇక్కడ ఇవన్నీ రాసి వీళ్ళు ఏమేమి కుట్టుకోవాలి మీరే చాయిస్ చేసుకోండి. నేను చెప్పను ఇది గుట్టు అని చెప్పను. ఒక 5th బ్లౌజ్ వరకు ఇది గుట్టు అని చెప్తే ఎక్స్ప్లెయిన్. మళ్ళీ 7th బ్లౌజ్ నుంచి నేను అసలు చెప్పను, మీరే ఆలోచించుకొని కుట్టాను. మీరు అడిగినా కూడా చెప్పండి, ఎందుకంటే మీరు బ్రెయిన్ పెట్టి ఆలోచించాలని చెప్పండి. అప్పుడు మీకు కొంచెం ఈజీ అవుతుంది పోతుండే. దీని తర్వాత ఇంకొక 5 బ్లౌజ్ అయినాక చార్ట్ ఇస్తాను. ఇలా ఈ చార్ట్ ఇస్తా 5 బ్లౌజ్ తర్వాత. ఈ చార్ట్ ఇవ్వగానే దీనికి ఇచ్చి మీకు క్లాస్ కూడా ఇస్తుంది. దీనికి క్లాస్ ఇచ్చిన తర్వాత హోంవర్క్ ఎంతమంది కొలతలు తీసుకుని అన్ని కొలతలు చెప్పాలి వాళ్ళు. ఇదే వాళ్ళకి 3-4 డేస్ పడుతుంది ఒక్కొక్కరికి 5 డేస్ పట్టిన వాళ్ళు ఉన్నారు, 2 డేస్ పట్టిన వాళ్ళు ఉన్నారు, 3 డేస్ పట్టిన ఉన్నారు. ఇక్కడ ఇది వచ్చినాక ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఎవరికైనా కుట్టొచ్చు నాకు క్లారిటీ మీకు వస్తుంది. ఇది వచ్చినాక ఇది ఇచ్చేంత వరకు మీదే కుట్టుకొని పోతుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం కావాలి. నీ బ్లౌజ్ నువ్వు వేసుకుంటే ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ వేసుకుని చిన్న మిస్టేక్ జరిగింది, ఫ్రంట్ పార్ట్ మొత్తం పోయింది, నువ్వే పోయిందని మొత్తం మేనే అది మీకు అర్థం కాలేదు. ఇది మహానటి తర్వాత ఫస్ట్ క్రాస్ కటింగ్ హార్డ్. అది ఇప్పుడు అర్థమవుతుంది క్రాస్ కటింగ్ ఎంత. ఇప్పుడు 7th బ్లౌజ్కి వచ్చినా ఫస్ట్ బ్లౌజ్ మిస్టేక్ చేసినాం, అది తెలియక చేసినాం. క్లాసెస్ ఇలానే ఉంటాయండి. ఇప్పుడు తన క్లాస్ 3rd క్లాస్ తంది, ఇప్పుడు 8th క్లాస్ క్లాసెస్ ఇలానే ఉంటాయి. ఏజ్తో నిమిత్తం లేదండి. ఇప్పుడు మీ ఏజ్ 60+ అని చెప్పాను కదా, తను 30+ అంతే కదా. ఏజ్తో నిమిత్తం యూత్ వాళ్ళు ఉన్నారు. యూత్ వాళ్ళు ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు. కానీ యూత్ వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు. కానీ వాళ్ళు కొంచెం ఓపిక ఉండదు వాళ్ళకి, వీళ్ళకి ఓపిక ఉంటుంది అంతేనా. కానీ క్లాసెస్ మీద సేమ్ అదే విధంగా ఉంటుంది. ఆ క్లాసెస్ ఈ క్లాస్ అదే విధంగా ఉంటుంది. కానీ తిను వచ్చిన కాంచి మాత్రం మా ఇన్స్టిట్యూట్ మాత్రం చాలా హ్యాపీగా, ఎందుకంటే తను చూసి అందరు రిలీజ్ అవుతుండ్రు. అమ్మో ఆంటీ గుర్తు మేము గుట్టలేమని చెప్పి అందరు రిలీజ్ అవుతుంది. నాకైతే ప్లేస్ తను వచ్చింది చాలా ప్లేస్ అనిపిస్తుంది. ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మాకు ఫ్రీడమ్ అంతే. ఇక్కడ మాత్రం ఫ్రెండ్లీ ఉంటుందండి ఖచ్చితంగా. ఏం కండిషన్స్ అట్లా ఏమి ఉండవు. కానీ నేనైతే ఖచ్చితంగా నేనుంటా. నాకు బేసిక్ కోర్స్ ఇచ్చే వాళ్ళు ఉంటుంది మా దగ్గర. ప్రమిళ గారు ఇప్పుడు 3rd బ్లౌజ్ 2 బ్లౌజ్ అయితే అర్థమైంది. మంచిగా వచ్చి ఎంత ఉంటాయి ఏమంతా ఏం లేదు. ఇక్కడ ఒక్కటే అండి, గ్రూప్ క్లాసెస్ కాదండి. గ్రూప్ క్లాస్ అసలే కాదు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఇండివిజువల్ క్లాస్ కాబట్టి మీరు ఇంత చేయగలుగుతున్నారు. ఒకసారి చెప్పి నీకు అర్థమైందా అది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన అలా ఇలానే ఉంటాయండి క్లాసెస్. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడడం కంటే వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి డెమో క్లాస్ విన్నాకనే ముందుకెళ్ళండి. అట్లేం లేదు. ఒక రోజు మా దగ్గర ఒక 3-4 అవర్స్ ఉండొచ్చు. ఫస్ట్ డే మీకు అర్థం కావాలి. ఇక్కడ వీళ్ళతో మా స్టూడెంట్స్ రివ్యూ కూడా తీసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు నేను అందరితో మాట్లాడమంట. హాస్టల్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ దగ్గర ఒక 50-60 మెంబర్స్ ఉన్నారు. కానీ డైలీ రారు, ఎందుకంటే ఇది ఇండివిజువల్ క్లాసెస్. వాళ్ళకి వీలున్నప్పుడు వస్తారు. కానీ మాక్సిమం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అయిపోతుంది. ఇది ఫీజు కట్టకుండా ఒక డే 3-4 అవర్స్ ఉండి మొత్తం అందరు రివ్యూ తీసుకున్నాకనే నెక్స్ట్ డే జాయిన్ కావచ్చు అండి. ఫోన్తో కాకుండా మీరు లైవ్ రావడమే చాలా బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.